కొందాం కొద్ది నిమిషాలు. నిర్గమకాండము 12వ అధ్యాయము. పాత నిబంధన గ్రంథములో నిర్గమకాండము 12వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూసినప్పుడు, నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకొనవలెను, గొర్రెలలో నుండి అయినను మేకలలో నుండి అయినను దానిని తీసుకొనవచ్చును. కాబట్టి డైరెక్ట్గా ఈ యొక్క సబ్జెక్టులోకి వెళ్తూ ఉన్నాను. ఉన్నటువంటి యొక్క విషయాన్ని గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ప్రియులారా, ఇక్కడ చెప్పబడినటువంటి అనేకమైనటువంటి యొక్క మాటలలో మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క కొత్త నిబంధనకు వస్తే యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చూసినప్పుడు, యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనము. అమ్మా, మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఇక్కడ ఉన్నటువంటి విషయాలు మనం ఆలోచన చేసినప్పుడు, అది పాత నిబంధన కాలం కావచ్చు, లేదనుకుంటే కొత్త నిబంధన కాలం కావచ్చు, ఏ కాలంలోనైనప్పటికీ కూడా ఒక మనిషి, పుట్టినటువంటి మనిషి పాపము చేస్తే ఆ పాపము నుండి ఆ మనిషి విమోచించబడాలంటే ఏం చేయమన్నాడంటే ప్రియులారా, రక్తము చిందించవలసినటువంటి అవసరత ఎంతైనా ఉన్నదని బైబిల్ గ్రంథం అయితే చెప్తూ ఉంది. కాబట్టి పాపములను పరిహరించడానికి ఏం చేయాలంటే రక్తము చిందింపబడాలి. చిందింపబడాలనేటటువంటిది దేవుని యొక్క నిర్ణయమై ఉన్నది, దేవుని యొక్క ఆజ్ఞయై ఉన్నది. కాబట్టి ఈ యొక్క పాత నిబంధన కాలంలో చూసినప్పుడు అక్కడ ఏం జరిగిందంటే, అక్కడ ఉన్నటువంటి విషయంలో నిర్దోషమైనటువంటి ఏడాది మగపిల్లను తీసుకోవాలి. కాబట్టి అది ఆడదై ఉండకూడదు. కాబట్టి యొక్క మగపిల్లను తీసుకోవాలి. అది తీసుకున్న తర్వాత ఈ నెల 14వ దినం వరకు మీరు దానిని ఉంచుకోవాలి. తరువాత ఇశ్రాయేలు సమాజపు వారందరూ తమ తమ కూటములలో సాయంకాలం ముందు దాన్ని చంపి దాని రక్తము కొంచెము తీసి తాము దాన్ని తిను ఇండ్ల ద్వారబంధపు 2 నిలువ కమ్మెల మీదను పై కమ్మె మీదను చల్లాలి. కాబట్టి చెప్పినటువంటి యొక్క మాట అదే విషయాన్ని కొత్త నిబంధనలోకి వస్తే ఆ యొక్క ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి కంటే పెద్దవాడు, 8 నెలలు 6 నెలలు పెద్దవాడైనటువంటి బాప్తిస్మ ఇచ్చేటటువంటి యోహాను చెప్పినటువంటి మాట ఏంటంటే, ఇదిగో లోక పాపములను మోసుకొని పోయేటటువంటి దేవుని గొర్రెపిల్ల. కాబట్టి ఇప్పుడు ఆయన గొర్రెపిల్లగా వచ్చారు. ఆయన మనందరి కొరకు, మనందరి పాపముల నిమిత్తము ఆ యొక్క రక్తము చిందించడానికి ఆయన వచ్చినటువంటి వారుగా ఉన్నారు ప్రియులారా. ఎందుకు ఈ యొక్క విషయాన్ని ఇక్కడ చెప్తా ఉన్నామనేటటువంటి మనం చూసినప్పుడు, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చూసినప్పుడు, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, అనేక రూపాలైనటువంటి ఒక విషయాలు మనం తయారు చేసుకున్నప్పుడు వాటి ద్వారా మనం విమోచింపబడలేదటండి. మన పాపం నుంచి విమోచింపబడడానికి దేని నుంచి మనం విమోచించబడ్డామంటే 19వ వచనంలో అంటారు, అమూల్యమైన రక్తము చేత. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ పాపములకు విడుదల కావాలంటే, నీ పాపములకు విమోచన కావాలంటే, నీ యొక్క అపవిత్రత అంతా కూడా కడిగివేయబడాలంటే దేనితో కడగాలంటే అమూల్యమైనటువంటి రక్తము. అదే లోక పాపలను మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్ల అయినటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చిందించిన పరిశుద్ధ రక్తము, అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడదని మీకు తెలుసు కదా అనేటటువంటి మాటను అక్కడ చెప్తా ఉన్నాడు. కాబట్టి గత వారము లేదా అంతకు ముందు వారము ఆ యొక్క సువార్త పరిచయాలకు వెళ్ళినప్పుడు ప్రియులారా, అక్కడ మన పిల్లలు ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని చూశారు. అక్కడ ఏం చేశారంటే, వాళ్ళు మామూలుగా ఆ పొలం వెళ్ళేటటువంటి కర్ర ఉంటుంది కదా, ఆ చేతితో పట్టుకెళ్ళేటటువంటి కర్ర, అక్కడికి వెళ్ళి ఒక రాడు పెట్టి, అలాంటి ఏదైనా ఒక రాడు అక్కడ పెట్టి ఆ కర్రను అక్కడ అలా పొడవుగా పెట్టి అదే దేవతని పూజ చేస్తున్నారు. వాళ్ళు అదే దేవతని పూజ చేస్తున్నారటండి. రాడు పెట్టారు, మామూలుగా చేతికర్ర అక్కడ పెట్టి దాన్నే పూజ చేస్తూ ఉన్నారు. అక్కడ అపొస్తలుల కార్యంలో పౌలు అంటాడు కదా, ఏథెన్సు వారలారా, మీరు తెలియబడినటువంటి దేవతని రాసి ఉంది అక్కడ. మీరు తెలియకనే మీరు ఏం చేస్తున్నారంటే మీ యొక్క ఆరాధనను మీరు కొనసాగిస్తున్నారని అంటాడు. అక్కడ ఏం పేరు రాయాలో తెలియక అక్కడ ఏమి రాశారంట, తెలియబడని
దేవత అని రాశారట. అలాంటి ప్రత్యక్షంగా మేము చూసాం. అపోస్తుల కార్యాల్లోనే కాకుండా, కాలంలోనే కాకుండా అక్కడ కూడా చూసాం. అయితే ప్రియులారా, ప్రతి మనిషి కూడా పాపం చేశాడు. నాలో పాపము లేదని ఎవడైనా పలికితే అంతకు మించినటువంటి పాపం ఇంకోటి ఏది కూడా లేదు. నువ్వు నాలో పాపం లేదని నువ్వంటే నువ్వు అబద్ధికుడు అన్నాడు దేవుడు. మనలో పాపం లేదంటే మనము అబద్ధికులు. ఏదైనా పెద్ద గొడవ అయిపోయింది అనుకోండి, చాలామంది చెప్పేటటువంటి మాట ఏంటంటే బాగా అలసిపోయిన తర్వాత ఏమంటారంటే, నా అంత యథార్థవంతుడు ఎవడో కూడా లేడు, నేను చాలా కరెక్ట్గా ఉంటానంట. ఎవడో కరెక్ట్గా ఉండడు. భూమి మీద ఎవడైనా కరెక్ట్గా ఉంటే, ఒక్కడ కరెక్ట్గా ఉంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రాణం పెట్టవలసిన పని లేదు. వాక్యం ఏం చెప్పింది? ఏ భేదమును లేదు, దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. సండే స్కూలే కాదు, సంఘమంతా చెప్పేస్తున్నారు వాక్యాన్ని. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసినటువంటి వారుగానే ఉన్నారు. అందరి కొరకు ఒక్కడు ప్రాణం పెట్టాడు, ఆ దేవుడే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కాబట్టి ఆయన రక్తం ఎటువంటిది? నిర్దోషమైనది, నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము. కాబట్టి ఆ యొక్క నిర్గమకాండం 12వ అధ్యాయంలో అక్కడ ఏం చెప్పాడు? 6వ వచనం, నిర్దోషమైన ఏడాది మగపిల్లను మీరు తీసుకోవాలి. ఈ బైబిల్ గ్రంథం ప్రియులారా, పాత నిబంధన నుంచి కొత్త నిబంధనకు మనం కంపేర్ చేసుకుంటే అక్కడ చెప్పబడినటువంటి విషయాలన్నీ కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి ద్వారా అవన్నీ కూడా నెరవేర్చబడ్డాయి. ఆయన జగత్తు పునాది వేయబడక ముందే మొదటి పేతురు 1 అధ్యాయం 20వ వచనం, ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడిన గాని తన్ను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలమందు ఆయన ప్రత్యక్షపరచబడెను. కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు ఉంచబడినవి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడు చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. ప్రియులారా, ఎక్కడ చెప్తాడు అది? అపోస్తలుకు కొరింథీయులకు 1 కొరింథీ 13వ అధ్యాయము అక్కడ చెప్పినటువంటి యొక్క మాట. అయితే ఈ మూడింట్లో కూడా ప్రాముఖ్యంగా నిలిచేది ఏంటట? ప్రేమ. కాబట్టి ప్రియులారా, ఇక్కడ ఉన్నటువంటి విషయంలో విశ్వాసం ఉండాలట, నిరీక్షణ అనేటటువంటిది కూడా ఉండాలట. కాబట్టి నీలో విశ్వాసం ఉండి నిరీక్షణ లేకపోతే అనవసరం అండి. దేవుణ్ణి నమ్మం, మనం విశ్వసించాం. ఏం విశ్వసించాము? ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడని విశ్వసించాం. ప్రాణం పెట్టినటువంటి దేవుడు మరలా వచ్చి నిన్ను ఆయన దగ్గరికి, తండ్రి రాజ్యానికి నిన్ను తీసుకుని వెళ్తానన్నాడు. వెళ్ళే వరకు నిరీక్షణ కలిగిన వారముగా ఉండవలసినటువంటి వారమై ఉన్న ఈ నిరీక్షించటంలోనే చాలా వ్యతిరేకతలు ఉంటాయి. ఈ నిరీక్షించటంలోనే అనవసరమైనటువంటి సలహాలు ఉంటాయి. ఈ నిరీక్షించటంలోనే అనేకమైనటువంటి శోధనలు ఉంటాయి. కాబట్టి ప్రియులారా, వాటిని జయించినటువంటి వాడే నిత్యరాజ్యానికి వెళ్ళగలడు. ఇప్పుడు మనము ఇప్పుడంటే అందరికీ బళ్ళు ఉన్నాయి, అందరికీ 2 వీలర్స్ ఉన్నాయి. బస్సు ఎక్కేటటువంటి వారు ఎవరు లేరు. ఇంకెవరు బస్సులు ఎక్కట్లేదనే ప్రభుత్వం స్త్రీలకు ఫ్రీ టికెట్ పెట్టింది. లేకపోతే ప్రియులారా, అందరూ కూడా బళ్ళే కొనుక్కునేవారు. నిరీక్షణ గురించి మాట్లాడతారు. ఇప్పుడు కలింగల దగ్గర బస్సు వస్తుందని నుంచున్నారు. మీరు ఎక్కడికి వెళ్ళడానికి నుంచున్నారంటే రావులపాలెం వెళ్ళడానికి నుంచున్నారు. రావులపాలెం వెళ్ళడానికి మీరు నుంచున్నప్పుడు, ఇక్కడ లేదంటే అమలాపురం వెళ్ళడానికి నుంచున్నప్పుడు, అమలాపురం బస్సు వచ్చే వరకు మరి మనము వేచి ఉండొద్దండి. అది లేట్ అయినా నిరీక్షణ కలిగి ఉండాలి. అప్పుడు మీరు నిరీక్షిస్తున్నారు దేనికోసము? బస్సు కోసం. ఈ లోపల నాలంటోడో ఇల్లంటోడో ఎవడో మగపిల్లడో శేఖరో ఎవరో బండి వేసుకుని వచ్చి అమ్మాయి ఎక్కడికి వెళ్తున్నారు అన్నారు. అమలాపురం అన్నారు మీరు. అయితే ఓ పని చేయండి, నేను రాజోలు వరకు దింపేస్తాను, ఆ తర్వాత మళ్ళీ మీరు అక్కడ నుంచి బస్సు ఎక్కి వెళ్దురుగాని అని అన్నారు. అప్పుడు మీ ఆలోచన ఏమనిపిస్తుంది? ముందు అక్కడ వరకు వెళ్ళిపోతే ఎంతో కొంత ప్రయాణము సాగిపోతుంది అనేటటువంటి ఆలోచన మీకు వచ్చేస్తుంది. కాబట్టి ప్రియులారా, ఇప్పుడు మీ నిరీక్షణ ఏమైపోయింది? తీరా మీరు ఇక్కడ వరకు వెళ్ళేసరికి, మీరు హైవే ఎక్కేసరికి మిమ్మల్ని ఓవర్టేక్ చేసిన అమలాపురం బస్సు వెళ్ళిపోయింది అనుకోండి. అనవసరంగా ఎక్కాను ఈడు బస్సు అనుకుంటారు. అనవసరంగా ఈడు బండి ఎక్కాను, ఈ రాకపోయినా పర్వాలేదా బస్సు ఎక్కుతున్నాను. కాబట్టి మనం దేని కొరకు నిరీక్షిస్తున్నామో అది వచ్చే వరకు కూడా మనం ఏం చేయాలి? నిరీక్షించేవారుగా
ఉండాలి. చాలామంది అంటారు, చాలామంది ఇంకేమంటారంటే అలాగే వెళ్ళిపోయి అమలాపురం వెళ్తారండి బస్కి, సర్లే కాసేపు నుంచో అనేటటువంటి వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి ప్రియులారా, నిరీక్షణ చాలా ప్రాముఖ్యమైనదై ఉన్నది. ఎవడో ఫోన్ చేశాడు, ఏదో మరి పండక్కి మీరు సాయంత్రం మీ పుట్టినరోజు ఆన్లైన్లో ఏదో డ్రెస్ పెట్టారు మీరు, లేకపోతే ఆన్లైన్లో ఒక మంచి వాచ్ పెట్టారు. ఆడు పొద్దున్నే 9 గంటలకు ఫోన్ చేశాడు. 9 గంటలకు ఫోన్ చేసి మీ ఆన్లైన్ ఏంటంటారు దాన్ని, మీ డెలివరీ వచ్చేసిందండి అంటారు. ఎక్కడ అంటే నేను కలింగల దగ్గర ఉన్నాను అంటాడు. ఆడు కలింగల దగ్గర ఉండగానే నువ్వు స్టవ్ ఆఫీస్ రోడ్డు మీద నుంచి పోతావు. దేనికి? నువ్వు పొందుకోవాల్సిన బహుమతి నీ దగ్గరికి వస్తుంది. నీ పుట్టినరోజుకి ఎవరో పంపారో, లేకపోతే నువ్వు ఆన్లైన్లో నువ్వే బుక్ చేసుకున్నావో, వాడు ఇంకా వచ్చే వరకు చాలామందిని చూస్తాను, ఆడపిల్లేంటి మగపిల్లేంటి అందరూ ఆ ఫోన్ పట్టుకుని రోడ్డు మీదే తిరుగుతారు. ఎవరి కోసం? డెలివరీ బాయ్ కోసం. డెలివరీ బాయ్ కోసమే ఇంత నిరీక్షిస్తుంటే నీకు నిత్యరాజ్యంలో స్థానం ఇచ్చి నీ కోసం ప్రాణం పెట్టినటువంటి దేవుని కొరకు ఎంతగా మరి మనము నిరీక్షణ కలిగినటువంటి వారముగా ఉండాలో వద్దండి? ఉండాలి. కాబట్టి విశ్వాసం ఎంత ప్రాముఖ్యమో నిరీక్షణ కూడా అంతే ప్రాముఖ్యం. ఏంటా నిరీక్షణ అంటే, ఆయన శిలువ రక్తములో కడగబడి ఎవరైతే పవిత్రులుగా ఆయన వలె నిష్కలంకులుగా మనం మార్చబడ్డామో, ఆ మార్చబడినటువంటి వారం అందరము కూడా ఏం చేయవలసినటువంటి వారమై ఉన్నామంటే, మరలా ఆయన వచ్చే వరకు ఈ ప్రభురాత్రి భోజన సంస్కారాన్ని మనం చేసేటటువంటి వారముగా ఉండాలి. మీరు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా, ఎక్కడ ఉండొచ్చు, విదేశాల్లో ఉండొచ్చు, అక్కడ ఏదైనా మీకు అవకాశం ఉండొచ్చు, లేదనుకుంటే ఈరోజు ఏదైనా ప్రధానమైన కార్యక్రమం అయ్యి మరో గ్రామానికి మీరు వెళ్ళొచ్చు, లేదంటే మరొక రాష్ట్రానికి మీరు వెళ్ళొచ్చు. ఎక్కడున్నా నీకు అవకాశం ఉంటే ఎప్పుడూ కూడా క్రీస్తు శిలువను మనం మర్చిపోయేటటువంటి వారముగా ఉండకూడదు. ఆ యొక్క రక్తమాంసాల్లో చేతులు ఉంచడం అంటే, ఒక రొట్టె ద్రాక్ష రసాన్ని మనం తీసుకోవటం అంటే, యేసుక్రీస్తు యొక్క రక్తమాంసాల్లో మరి మనము చేతులుంచి ఆయన యొక్క శిలువను మనం ప్రకటించేటటువంటి వారముగా ఉన్నామని. తర్వాత ఇక్కడికి రండి, అక్కడ నిర్గమకాండము, అది అలాగే ఉంచే నిర్గమకాండం 12వ అధ్యాయము 11వ వచనం చదవండి. మీరు దానిని తినవలసిన విధం ఏదనగా, మీ నడుము కట్టుకొని, మీ చెప్పులు తొడుక్కుని, మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు దానిని తినవలెను, అది యెహోవాకు పస్కా బలి. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క విషయం అర్థమైందండి. ఎప్పుడైనా మనం భోజనం చేసేటప్పుడు, ఇప్పుడంటే టేబుల్ మీల్స్ వచ్చినాయి, ఒకవేళ మీ ఇంట్లో మీరు భోజనం చేస్తున్నారనుకోండి, మీ ఇంట్లో మీరు భోజనం చేసినప్పుడు చెప్పులు వేసుకుని భోజనం చేసేవారు ఎవరైనా ఉన్నారా? ఏదో కాలు నొప్పులు ఉన్న వాళ్ళు తప్ప. ఈ కాలు నొప్పులు ఉన్న వాళ్ళు మెడికేటెడ్ చెప్పులు వేసుకుని ఇంట్లో తిరుగుతారు కదా. ఏమంటే ఇంకోటి ఏమంటున్నాడు అక్కడ, మీ కర్రలు చేత పట్టుకొని. భోజనం చేసినప్పుడు కర్రలు చేత పట్టుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అమ్మ, చేతిలో కర్ర పట్టుకుని భోజనం చేసేవాళ్ళు. ఇంకేమంటున్నాడు, మీ నడుము కట్టుకొని, మీ చెప్పులు తొడుక్కొని, కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు. చాలా స్పీడ్గా తినేయాలంటే, స్లోగా తింటానంటే కుదరదు. చాలా త్వరపడుచు మీరు భోజనము చెయ్యాలి. ఏదది? పస్కా బలిని ఇచ్చినప్పుడు ఆ రకంగా తినమని చెప్పేసి అక్కడ చెప్తా ఉన్నాడు. ఏంటి దాని అర్థము అనేటటువంటిది మనం ఆలోచన చేసినట్లయితే, లూకాసు వార్త 12వ అధ్యాయము 35వ వచనానికి వస్తే మళ్ళీ అదే మాటను అక్కడ, మీ నడుములు కట్టుకొని ఉండుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి, తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయటకు అతడు ఎప్పుడు వచ్చునని అతని కొరకు ఎదురు చూచు మనుష్యుల వలె ఉండుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ప్రియులారా, నువ్వు యేసుక్రీస్తు వారి యొక్క రక్తమాంసాలకు సాదృశ్యమైనటువంటి ఆ యొక్క రొట్టె ద్రాక్ష రసము నువ్వు భుజిస్తున్నావంటే, ఇప్పుడే దేవుడు వస్తే ఆయన కొరకు మనం ఎలా ఉండాలంటే సిద్ధపడి ఉండాలి. ఈ బల్లారాధన కంప్లీట్ అయ్యి లోపల దేవుని యొక్క రాకడ వచ్చిందనుకోండి, అప్పుడు ఇదిగో మళ్ళీ నేను చెప్పులు వేసుకుంటాను, నా చేతికర్ర తెచ్చుకుంటాను, నేను నడుము కట్టుకుంటానంటే కుదిరే పని కాదు. కాబట్టి ఆ పస్కా బలిని నువ్వు తీసుకుంటున్నప్పుడు, లేదంటే ఆ పస్కా బలికి సాదృశ్యమైనటువంటి ఈ యొక్క ఆరాధనలు నువ్వు చేతులు ఉంచుతూ ఉన్నప్పుడు, దాని అర్థం ఏంటంటే, ఎప్పటికప్పుడు నిన్ను నువ్వు పవిత్రుడిగా చేసుకుని, ఇదిగో ఇప్పుడే ప్రభు వచ్చి తలుపు తడితే నువ్వు సిద్ధంగా
ఉండాలట. ఇక్కడ చెప్తున్నాడు, ఇదిగో తమ ప్రభువు పెండ్లి మీద నుంచి వచ్చే తట్టగానే అతనికి తలుపు తీయటకు అతడు ఎప్పుడు వచ్చును అని అతని కొరకు ఎదురు చూసేటటువంటి మనుషుల వలె ఉండాలి. ఎదురు చూసేటటువంటి మనిషి ఎలా ఉంటాడు? సిద్ధపడి ఉంటాడు ప్రియులారా, సిద్ధపడి ఉంటాడు. కాబట్టి మనం ఏదైనా ఒక వస్తువును కొనాలని అనుకుంటా ఉన్నప్పుడు, ఒక ప్రయాణం మనం చేయాలనుకుంటా ఉన్నప్పుడు ఎంత సిద్ధపడతామండి? ఎంత సిద్ధపడతాం. కాబట్టి వారం రోజుల క్యాంపు కొరకు మనం ఎన్నో సిద్ధపడ్డాం. తిరిగి వచ్చినప్పుడు కూడా అలాగే సిద్ధపడినటువంటి వారముగా ఉన్నాం. ఎంత కొంచెం గందరగోళాలైనా, కొంత వర్షము ఇబ్బంది పెట్టినా ఆ రోజు. కాబట్టి ప్రతిదాని కొరకు మనం సిద్ధపడుతున్నాం. భూమి మీద చిన్న ప్రయాణం కొరకు సిద్ధపడుతున్నాం, ఆదివారం మందిరం కొరకు సిద్ధపడుతున్నాం, మన ఉద్యోగం కొరకు సిద్ధపడుతూ ఉన్నాం. అన్నీ సిద్ధపడుతున్నటువంటి మనం ప్రియులారా, దేవుడు మరలా వస్తాను, తలుపు తెడతాను అన్నటువంటి మాట మీద విశ్వాసం ఉంచితే మనం ప్రతి క్షణము కూడా సిద్ధపడేటటువంటి వారముగా ఉండాలి. కనురెప్పపాటున అదంతా కూడా జరిగేటటువంటి యొక్క పరిస్థితి ఉన్నది. కాబట్టి అప్పటికప్పుడు మనము సిద్ధపడి ఉండాలి. అందుకే ఆ పస్కాను తినేటటువంటి విధానం ఏంటంటే, మీ చెప్పులు తొడుక్కోండి, మీ నడుము కట్టుకోండి, మీ చేతికర్రను చేత పట్టుకుని మీరు త్వరగా దానిని తినవలను. ఈ లోపల దేవుడు వచ్చి కనుక నిన్ను రమ్మంటే వెంటనే మన సిద్ధపాటు ఎలా ఉండాలి? వెంటనే నీతో నేను వస్తాను. ఆ 5 కన్యకలు ఎలాగైతే సిద్ధపడి ఉన్నారో, అలాగే ఒక అతన్ని అడిగితే ఆయన ఏమన్నాడంట, ఇదిగో నాకు 2 జతల ఎద్దులు ఉన్నాయి అన్నాడు. ఇంకొకరు ఏమన్నాడంటే, మా తండ్రిని పాతి పెట్టుకుని వస్తానన్నాడు. కాబట్టి ప్రియులారా, అవన్నీ కూడా కాదు కానీ దేవుని యొక్క రాకడకు మనం ప్రతి క్షణము కూడా మనం ఏం చేయాలి? సిద్ధపడినటువంటి వారముగా ఉండవలసినటువంటి వారమై ఉన్నాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక, పౌలు గారు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 16వ వచనం నుండి కొన్ని మాటలు చూస్తే చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటలు ఇక్కడ అన్నీ కూడా ఉంటాయి. మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనం వాసిన వాని యొక్క మరణము ఆవశ్యము. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. మరణపు ముళ్ళు విలిచినటువంటి దేవుడు, మరణ శాసనాన్ని రాసినటువంటి దేవుడు ప్రియులార ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కాబట్టి ఇది చాలాసార్లు మీకు చెప్పాను, మరొకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరైనా వీలునామా రాశారనుకోండి, వీలునామా రాసినప్పుడు ఆ వీలునామా ఎప్పుడు చెల్లుతుంది? ఆ మనిషి చనిపోయిన తర్వాత ఆ వీలునామా ప్రకారము ఆ ఆస్తిపాస్తులన్నీ కూడా మనకి వస్తాయి. అలాగే ఈ యొక్క మరణ శాసనము మీకు వీలునామా పత్రం ఎప్పుడైనా చూస్తారా? మీరు మీ తల్లిదండ్రులు రాసినటువంటి వీలునామా పత్రం ఆ పైన ఏముంటుందంటే మరణ శాసనం అనేటటువంటి వీలునామా అని ఉంటుందండి. ఇప్పటికీ ప్రభుత్వాలు ఆ మాటే రాస్తాయి. పైన వీలునామా పైన ఏం రాస్తాయి? మరణ శాసనము అనేటటువంటి వీలునామా అనేటటువంటిది ఉంటుందన్నమాట. మరణ శాసనం అది. ఆ మరణ శాసనం మా నాన్నగారు మాకు అవన్నీ కూడా రాసి ఇచ్చారనుకోండి, ఉన్నటువంటి యొక్క బిల్డింగులు కానీ పొలాలు కానీ అవి రాసి ఆ వీలునామా పత్రం రాసి మాకు ఇచ్చారు. అది మాకు ఎప్పుడు చెల్లింది? మా నాన్నగారు యొక్క భూలోక యాత్ర అంతా ముగించుకున్న తర్వాత, ఆయన ప్రభువునందు నిద్రించిన తర్వాత అది మాకు చెల్లింది. అలాగే దేవుడు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరణ శాసనం రాశాడు. ఆయన నమ్ముకున్నటువంటి వారికి ఇక మీదట ఏమి లేదంటే మరణము లేదంటే శారీరక మరణం కాదు, ఆత్మ సంబంధం మరణం ఇక వారికి లేదని రాశాడు ప్రియులారా. రాసి ఆయన మరణించిన తర్వాత ఆ యొక్క భాగ్యం అంతా మనకి ఇచ్చాడు. మరణించిన వాడు మరణించినట్టున్నాడు. ఆయన సమాధి చేయబడ్డారు, మరలా తిరిగి 3వ రోజున తిరిగి లేచినటువంటి వారుగా ఉన్నారు. ఇప్పుడు చూడండి, ఆ శాసనం వ్రాసినవాడు మరణం పొందితేనే అది చెల్లును, అది వ్రాసినవాడు జీవించుచుండగా అది ఎప్పుడైనాను చెల్లునా? అది చెల్లదు. ఇందుచేత మొదటి నిబంధన కూడా రక్తము లేకుండా ప్రతిష్ఠింపబడలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. మొదటి నిబంధన అంటే పాత నిబంధనలో ఆ యొక్క యెహోవా దేవుడు మోషేకి ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం, అది కూడా ప్రతిష్ఠింపబడలేదు. అందుకే అక్కడ ఏమన్నాడంటే, ఏడాది ఆ యొక్క మగ పిల్లనైనటువంటి నిర్దోషమైన గొర్రె పిల్లను మీరు తీసుకోండి. అది డాగు ఉండకూడదట, మచ్చ ఉండకూడదంట, కాలు చేయి విరిగిందయ్యి ఉండకూడదట. ఏది? బలిచ్చేటటువంటి గొర్రె పిల్ల. కాబట్టి ఇందుచేత మొదటి నిబంధన. తర్వాత 19వ వచనం, ధర్మశాస్త్ర ప్రకారము మోషే ప్రతి ఆజ్ఞను ప్రజలతో చెప్పిన తరువాత ఆయన నీళ్లతోనూ రక్తవర్ణము గల గొర్రెబొచ్చుతోనూ హిస్సోపుతోనూ కోడెల యొక్కయో మేకల యొక్కయో రక్తమును తీసుకొని, దేవుడు మీ కొరకు విధించిన నిబంధన రక్తం ఇదే అని చెప్పుచు గ్రంథము మీదను ప్రజలందరి మీదను ప్రోక్షించెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయ.
అంటే అప్పటి కాలానికి అలా చేశారు, అప్పటి కాలానికి అలాగా చేశారు. కానీ అలా చేయటం వలన మనిషి చేసేటువంటి పాపానికి పరిహారం అనేది రాలేదు. మనిషి యొక్క మనస్తత్వం మారలేదు, మనిషి యొక్క జీవన విధానము మారలేదు. ఎందుకంటే ప్రతివాడు ఏదో పాపం చేయటం, పాపం చేసిన తర్వాత మళ్ళీ మోషే దగ్గరికి వెళ్ళటం, లేదంటే అక్కడ ఉన్నటువంటి యాజకుల దగ్గరికి వెళ్ళటం, ఏదో గొర్రెపిల్లని తీసుకుని వెళ్ళటం, వాళ్ళు ఏదో ఇటువంటి కార్యక్రమాన్ని అక్కడ చేయటం. ఇది కాదని దేవుడు చూచి మానవుల యొక్క పాప పరిహారార్థము ఒక మానవుడే ప్రాణం పెట్టాలని, ఒక పరిశుద్ధుడే ప్రాణం పెట్టాలని ప్రభువైన యేసుక్రీస్తు వారిని భూమి మీదకి ఆయన పంపించారు. 21వ వచనం చూడండి, అక్కడ హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 21. అదే విధముగా గుడారం మీదను సేవాపాతలన్నిటి మీదను ఆ రక్తమును ప్రోక్షించాడు. అన్నీ పరిశుద్ధపరచబడాలండి, సమస్తమును కూడా పరిశుద్ధపరచబడాలి. మరియు ధర్మశాస్త్ర ప్రకారం సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడిననియు, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగదనియు సామాన్యముగా చెప్పవచ్చును. చాలా జనరల్గా చెప్పవచ్చేటువంటి విషయం అంటే ఆ రోజుల్లోనూ ఇప్పుడు కూడా ఉన్నటువంటి విషయం ఏంటంటే రక్తము ద్వారా తప్ప పాపానికి పరిహారం అనేది లేదు అనేటటువంటిది. అయితే ఆ రక్తం ఏదై ఉండాలంటే నిర్దోషమైనటువంటి రక్తమై ఉండాలి. కాబట్టి ఇక్కడ చాలా ఈజీగా చెప్పొచ్చు అనేటటువంటి ఆ యొక్క విషయాన్ని చెప్తా ఉన్నాడు. చెప్పి 24వ వచనం, అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలములలో క్రీస్తు ప్రవేశింపలేదు, కానీ ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క విషయాలు మనం ఇక్కడ ఆలోచన చేసినప్పుడు ఇక్కడ చెప్తున్నటువంటి ఈ యొక్క విషయాలు, మానవుడు చేసినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. కానీ 26వ వచనం చదువుతాను, జాగ్రత్తగా వినండి. అట్లైన ఎడల జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తి యందు తను తానే బలిగా అర్పించుకొనుట వలన పాప నివారణ చేయటగా ఒక్కసారే ప్రత్యక్షపరచబడెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నువ్వు మరలా పాపం చేస్తే, నువ్వు మరలా నీతి కార్యములు కాకుండా దుష్కార్యాలు చేసేవాడు ఉంటే నీ కొరకు మళ్ళీ ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీద పుట్టడు, నీ కొరకు మళ్ళీ సిలువ మోయడు, నీ కొరకు మళ్ళా శ్రమలు అనుభవించేవాడుగా ఉండడు. ఎందుకంటే అందరి పాపములను పరిహరించడానికి ఆయన ఒక్కసారే మరణించి తిరిగి లేచిన దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన చిందించిన పరిశుద్ధ రక్తంలో ప్రియులారా మనం కడగబడవలసినటువంటి వారమై ఉన్నాం. అంటే అది ఎలాగా అంటే ఆయన నామములో మనం ఏం చేయాలి? బాప్తిస్మము పొందాలి. 27వ వచనం చూడండి, మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడెను, ఆ తరువాత తీర్పు జరుగుతుంది. అంతే. నువ్వు శారీరకంగా ఒక్కసారే నువ్వు మరణిస్తావు. ఆ మరణించిన తర్వాత మళ్ళీ నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు అంటే తీర్పులోకే వెళ్ళిపోతావు. ఆ తీర్పును తప్పించుకోవాలని నువ్వు బ్రతికుండగానే ఏం చేయాలి? ఈ యొక్క నిజమైన రక్షణలోనికి నువ్వు వచ్చేవాడవుగా ఉండాలి. ఈ రక్షణలోనికి రావడానికి ప్రియులారా ఎన్నో ఆటంకాలు ఉంటాయండి, ఎన్నో ఇబ్బందులు ఉంటాయి, ఎన్నో రకాలైనటువంటి పరిస్థితులు, వ్యతిరేకతలు ఎన్నో ఉంటాయి. కానీ వాటన్నిటిని కూడా మనం జయించుకుని ముందుకి రావాల్సినటువంటి వారమై ఉన్నాం. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించిన ఒక్కసారే అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకుని ఉండి వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా ఆయన కొరకు కనిపెట్టాలి. ఎందాడేమో నిరీక్షణ కనిపెట్టడమైనా ఒకటే. కాబట్టి ఆయన కొరకు కనిపెట్టుకుని ఉండి వారి యొక్క రక్షణ నిమిత్తము పాపము లేకుండా మళ్ళీ రెండోసారి ఆయన వస్తారు. అదే దేవుని యొక్క రెండవ రాకడ. ఆ రెండవ రాకడ కొరకు ప్రియులారా మనం ఏం చేయాలి? సిద్ధపడినటువంటి వారముగా ఉండాలి, సిద్ధపడినటువంటి వారంగా ఉండాలి. అంతేగాని మళ్ళీ రెండోసారి వచ్చి నీ కోసం ఇంకో సిలువ మొయ్యడైనా, నీ కొరకు ఇంకో సిలువ మొయ్యడు. కాబట్టి ఇంకో జన్మ అనేటటువంటిది లేదు, ఇంకొక అవతారం అనేటటువంటిది ఆయనకి లేదు. ప్రియులారా బైబిల్ చెప్తున్నటువంటి ఈ యొక్క సత్యము. కాబట్టి మనం ఏం చేయాలంటే సత్యాన్ని నమ్మినటువంటి వారముగా మనం జాగ్రత్త చేసుకోవాలి. ఒక ధనవంతుడు అలాగే చనిపోయాడు. బ్రతికున్నంతకాలం దేవుని గురించి తెలుసుకోలేదు, బ్రతికున్నంతకాలం ఎవడు చెప్పినా కూడా దేవుడిని అంగీకరించలేదు. చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయాడంటే నిత్యాగ్నిలోనికి వెళ్ళిపోయాడు. అక్కడ బాధపడుతున్నాడట, అక్కడ బాధపడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా ఆ యొక్క లాజరు చనిపోయి అబ్రహాం రొమ్మున ఆనుకుని ఉన్నాడు. ఈయనేమో నిత్య అగ్నిలో ఉన్నాడు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు అంటున్నాడట, నా భూమి మీద ఇంకా నా తోడబుట్టినటువంటి వాళ్ళు ఇంకా ఉన్నారు, నాకు ఒక్కసారి పర్మిషన్ ఇస్తే వెళ్ళి నేను వాళ్ళని కూడా
చెప్పొస్తానంటే నువ్వు మళ్ళీ తిరిగి రావడానికి అవకాశం అక్కడ లేకుండా పోయింది. నీ వాళ్ళకి నువ్వు చెప్పుకోలేవు. కాబట్టి ఒకటేంటంటే చెప్పినటువంటి విషయాన్ని విని మనం ఏం చేయాలంటే ప్రియులారా, విషయాన్ని అర్థం చేసుకుని ప్రాణం ఉండగానే మనం ఏం చేయాలి, ప్రభువు నమ్ముకునేటటువంటి వారముగా ఉండాలి. చివరికి వచ్చేద్దామండి. చివరికి వచ్చేసి ఈ యొక్క ఒక్క రెఫరెన్స్ మాత్రం చెప్పి, ఎందుకంటే మనం 1 గంటకే ముగించుకోవాలి కదా, కొంచెం సమయం ఎక్కువైంది ఈరోజు. యోహాను సువార్త 6వ అధ్యాయము 53వ వచనం నుంచి మరి మనం చూసినప్పుడు, యోహాను సువార్త తీస్తారా? యోహాను సువార్త 6వ అధ్యాయము. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారంతే. కాబట్టి ప్రియులారా, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన యొక్క రక్తాన్ని మీరు త్రాగాలి తప్పనిసరిగా. తర్వాత నా శరీరము తిని, కాబట్టి నిత్య జీవము గలవాడు, అంచె దినమున నేను వారిని లేపుదును, నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. కాబట్టి ప్రియులారా, అదే మనం చేస్తున్నాం ఇప్పుడు. ఆయన శరీరానికి సాదృశ్యమైన రొట్టె, ఆయన చిందించే రక్తానికి సాదృశ్యమైనటువంటి ఆ యొక్క ద్రాక్షారసము. ఆ 57వ వచనంలో అంటాడు, జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్లే నన్ను తినువాడును నా మూలముగా జీవించును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, తండ్రి చిత్త ప్రకారం ఆయన వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే ప్రియులారా, నీ చేత నా చేత పరిచర్య చేయించుకోవటానికి రాలేదు. నీ దగ్గర నా దగ్గర ఏదో తీసుకోవటానికి దేవుడు రాలేదు. ఏమీ మనల్ని అడగలేదు. విరిగి నలిగినట్టు నీ హృదయాన్ని మాత్రమే దేవుడు అడిగిన వాడుగా ఉన్నాడు. ఈ భూమి మీద మంచివాడి కొరకు ఎవడైనా ప్రాణం పెట్టాడు, కానీ ఒక పాపి కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ఎవరైనా ఉన్నారంటే ప్రభు అయినా యేసుక్రీస్తు వారు ఒక్కడే. మనం ఇంకనూ పాపంలో ఉండగానే ఆయన మన కొరకు పాపముగా మార్చబడినటువంటి దేవుడు ప్రియులారా, దేవుడు. ఆయనకి ఆయన అంటున్నాడు అన్నమాట. తర్వాత ఇదే పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం, పితరులు మన్నాను తినియు చనిపోయినట్టు కాదు. దేవునికి స్తోత్రం. ఈ మాట అర్థమైందండి? పితరులు ఏం చేశారంట? మన్నాను తిన్నా కూడా, అసలు మన్నాను తింటే చచ్చిపోవచ్చా? అయితే తిని చనిపోవటం అంటే భౌతికంగా చనిపోలేదండి, వాళ్ళు ఆత్మీయంగా చనిపోవటం. ఆత్మీయంగా చనిపోవటం అంటే దేవుడు చూపించిన కృపను, దేవుడు చూపించినటువంటి మేలును. ఏమంటే లక్షల మందికి ఇలా అడవిలో వండుకోవాలంటే అవుతుందా? అండ్ అవుతుందండి? అవ్వదు. కానీ ఆయన ఆకాశం నుంచి ఏం కురిపించాడు? మన్నాను కురిపించాడు చక్కగా. అది కూడా ఏ పూటకు ఆ పూటే వేడివేడిగా తినమన్నాడు. ఏ పూటకు ఆ పూటే వేడివేడిగా తినమన్నాడు. రేపు పొద్దున దాచుకోవద్దు అన్నాడు. దాచుకోవద్దంటే విన్నారా? వినలేదు. పైనాపిల్స్ కూడా అలాగే దాచి పడేసారు కాలంలో. ప్రియాంకకు అర్థం కాలేదనుకుంటా పాపం పైనాపిల్స్ అంటే. అక్కడెక్కడో ఏజెన్సీ నుంచి తెచ్చామమ్మా. ఆ పాస్టర్ గారు ఫోన్ చేసి కూడా చెప్పారు, ఆయన ఇది రేపట్లోగా తినేయండి పాడైపోతాయని మాకు ఇచ్చిన పాస్టర్ గారు క్యాంపులో. అయినా కానీ దాచాం, మేము కూడా దాచాం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మాట ఏంటంటే, మన్నాను తిని కూడా చనిపోయారంటే దాని అర్థం ఏంటంటే, దేవుడు ఎన్ని మేలులు ఆశీర్వాదాలు చేసినా కూడా మళ్ళా వాళ్ళు ఎవరి మీద తిరుగుబాటు చేశారండి? దేవుని మీద తిరుగుబాటు చేశారు. దేవుని పక్షంగా ఉన్నటువంటి నాయకుడైన మోషే మీద కూడా వాళ్ళు తిరుగుబాటు చేశారు. మరి చెయ్యొచ్చా? కాబట్టి చనిపోవటం అంటే ఏంటంటే ఆత్మీయంగా చనిపోయారు వాళ్ళు, వారి ఆలోచనలో చనిపోయారు వాళ్ళు. కాబట్టి ఎక్కడికో వెళ్ళారు. ఇంకా బైబిల్ గ్రంథంలో ఏముంటుందంటే, ఇంకా వాళ్ళు తింటున్నటువంటి ఆ యొక్క మాంసం ఇంకా వాళ్ళు పళ్ళ సందుల్లో ఉండగానే దేవుని విమర్శించి చనుక్కున్నారటండి. అదే చనిపోవటం అంటే, అదే ఆత్మీయంగా చనిపోవటం అంటే. కాబట్టి వాళ్ళు అలా చనిపోయినట్టుగా మీరు చనిపోవద్దు. వాళ్ళ మనస్తత్వాలు మారిపోయినట్టుగా మీ మనస్తత్వాలు మీరు మార్చుకోవద్దని చెప్పేసి ఇక్కడ ఈ యొక్క యోహాను భక్తుడి యొక్క మాట, యోహాను భక్తుడి ద్వారా యొక్క మాట దేవుడు సెలవిస్తూ ఉన్నాడండి. ఇంకో చోటకి వెళ్ళిన తర్వాత, మా దేశంలో మాకు సమాధులు లేవా, ఎక్కడికి ఎందుకు తీసుకొచ్చి అక్కడ చంపేస్తావా అని చెప్పేసి మోషే మీద తిరుగుబాటు చేశారండి. ఇన్ని సంవత్సరాలు నడిపించినటువంటి దేవుడు ఒక పూట ఆహారం పెట్టలేడు అనుకున్నారు వాళ్ళు. బండ నుంచి నీళ్ళు ఇచ్చిన, అసలు అప్పటికే ఎర్ర సముద్రం దాటి వచ్చారు కదా. అప్పటికే అసలు ఎర్ర సముద్రం పాయలు చేసి ఆరిన నేలగా చేసిన అద్భుతాన్ని చూసినటువంటి వాళ్ళు అంతమందిని దేవుడు చంపేస్తాడండి. ఇంకా వీళ్ళు బ్రతుకు మారుతుందని దేవుడు
పాపం ఆయన ఆలస్యం చేస్తున్నాడు, కానీ వీళ్ళ మనసులు అయితే మారట్లేదు. పితరులు మన్నాను తిని చనిపోయినట్టు కాదు, ఈ ఆహారం తినివాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆయన కపెర్నహూములో బోధించుచు సమాజ మందిరములో ఈ మాటలు చెప్పాను. ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని, ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని, ఎంత గొప్పలో చూడండి. 3.5 సంవత్సరాలు తిరిగారు ఆయన వెనకాల. 3.5 సంవత్సరాలు యేసుక్రీస్తు వెనకాల తిరిగారు, కానీ సత్యం ఏంటో వాళ్ళకి తెలియలేదు. ఇది అంత కఠినమైనటువంటి మాట. యేసు తన శిష్యులు దీని గురించి సనుక్కొనుచున్నారని తనకు తానే ఎరిగి వారితో ఇట్లని, దీనివలన మీరు అభ్యంతరపరుచున్నారా? అలాగైతే మనుష్య కుమారుడు మునుపున్న చోటును ఎక్కుట మీరు చూచిన ఎడల ఏమందురు? అంటే ఈ విషయాన్నే నమ్మలేకపోతే ఇంకా తర్వాత మళ్ళీ మీరు ఏ రకంగా నమ్ముతారు? అందుకే ప్రియులారా, విశ్వాసము నిరీక్షణ అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. శిష్యులందరూ ఏమనుకుంటున్నారంట? చెప్పినటువంటి మాటను బట్టి సనుక్కుంటున్నారట. మోషే మీద, పాత నిబంధన కాలంలో మోషే మీద సనుక్కున్నారు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారితో ప్రత్యక్షంగా తిరిగినటువంటి వాళ్ళు కూడా ఆయన మీద సనుక్కుంటుంటే ఆయన అంటున్నాడు, మీరు ఇప్పుడు ఇదే నమ్మలేకపోతే రేపొద్దు నేను ఆరోహణమై తండ్రి ఇంటికి వెళ్తే అదైనా మీరు ఎలా నమ్ముతారు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మన కొరకు ప్రాణం పెట్టారు, నమ్మాలి కదా. ఆయన సమాధి చేయబడ్డారు, తిరిగి లేచారు, 40 దినాలు అందరికీ మరలా తిరిగి ప్రత్యక్షమయ్యారు. అందుకు మేమే సాక్షులు అంటున్నారు చాలామంది. కాబట్టి ప్రియులారా, ఈ సత్యాలన్నీ కూడా నమ్మాలి. నువ్వు నమ్మి విశ్వసిస్తే ఆయన నీ కొరకు నిత్యరాజ్యాన్ని ఏర్పాటు చేశానన్నటువంటి దేవుడు, నీవు నమ్మితే ఆ నిత్యరాజ్యం నీ కొరకు ఒక నివాసాన్ని ఏర్పాటు చేసిన దేవుడిగా ఉన్నాడు. నువ్వు నమ్మితే మరలా వచ్చి నేను తీసుకెళ్తానన్నటువంటి దేవుడు తప్పనిసరిగా వచ్చి నేను మరలా తీసుకువెళ్తాడు. కానీ ఆ తీసుకువెళ్ళాలంటే, ఆ నిత్యరాజ్యానికి వారసులం కావాలంటే చెప్పిన మాట ఏంటంటే, మన్నా తిన్నటువంటి ఇశ్రాయేలు జనాంగం చచ్చిపోయినట్టుగా మీరు ఇందులో చేతులుంచిన ప్రతిసారి మళ్ళీ మీరు ఆత్మీయంగా చచ్చిపోవద్దని చెప్పేసి దేవుడు చెబుతాడు. చచ్చిపోవటం అంటే ఏంటండి? భౌతికంగా చచ్చిపోవటం కాదు, మళ్ళీ దేవుని విడిచిపెట్టేయటం, మళ్ళీ లోక సంబంధమైన విషయాల వైపు మరి మనము వెళ్ళిపోవటం, లోక సంబంధమైన ఆచారాల వైపు మళ్ళీ మనము వెళ్ళిపోవటం. కాబట్టి వాటి వైపు చూడకుండా అపోస్తలుడైన పౌలు చెప్పినటువంటి రీతిగా గురి యొద్దకే మరి మనము పరుగు పెట్టేటటువంటి వారముగా ఉండాలి. అటువంటి విశ్వాసాన్ని, అటువంటి నిరీక్షణను మరి దేవుడు మనందరికీ దయచేసి ఆయన నిత్యరాజ్యానికి దేవుడు మనందరినీ వారసులు చేయునుగాక.